నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మొసాద్ టార్గెట్ ఫిక్స్ చేసిందంటే శత్రువుకు ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ నిఘా సంస్థ హిస్టరీలోనే ఫెయిల్ అనే మాట వినిపించలేదు. అమెరికా సిఐఏ కూడా దీని ముందు దిగదుడిపే. తాజాగా హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను అంతమొందించడంలో మొసాద్ వేసిన ప్లాన్ ప్రపంచాన్నే నివ్వెరపరిచింది. దీంతో గతంలో ఆ నిఘా సంస్థ చేపట్టిన ఓ పగడ్బందీ ఆపరేషన్ ఇప్పుడు వార్తల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ ఆపరేషన్ ఏంటి, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఈ వీడియోను లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ల ద్వారా మాతో పంచుకోండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నేషనలిస్ట్ హబ్ వాట్సాప్ ఛానల్ను ఫాలో చేసి ప్రతి అప్డేట్ని మిస్ అవ్వకుండా చూడండి. నేషనలిస్ట్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మొసాద్ కేవలం టూత్పేస్ట్ వాడి శత్రువును అంతమొందించింది అంటే మీరు నమ్ముతారా? ఆ శత్రువు పేరు వాడీ హదాద్. 1978లో జరిగింది ఈ సంఘటన. 1976 జూన్ 27న ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ నుంచి గ్రీస్ రాజధాని ఏథెన్స్ మీదుగా పారిస్ వెళ్తున్న ఫ్రాన్స్ ఫ్లైట్ 139 హైజాకింగ్లో వాడీ హదాద్ కీలకంగా వ్యవహరించాడు. ఏథెన్స్లో ఆగినప్పుడు 58 మంది విమానం ఎక్కారు. ఇందులో 4 హైజాకర్లు ఉన్నారు. వీరు విమానాన్ని దారి మళ్లించి ఉగాండాలోని ఎంటెబే ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఇజ్రాయెల్ మొసాద్ను రంగంలోకి దించింది. ఆ తరువాత ఆపరేషన్ థండర్ బోల్ట్ నిర్వహించి విమానాన్ని హైజాకర్ల బారి నుంచి రక్షించింది మొసాద్. లెఫ్టినెంట్ కల్నల్ యనాతన్ నెతన్యాహు ఆపరేషన్ థండర్ బోల్ట్కు నేతృత్వం వహించారు. ప్రయాణికులను సురక్షితంగా తీసుకొచ్చిన మొసాద్ ఈ ఆపరేషన్ జరిగిన ఏడాదిన్నర తర్వాత హైజాక్కు ప్రధాన సూత్రధారి వాడీ హదాద్ను పక్కా ప్లాన్ వేసి అంతమొందించింది. హదాద్ ఇరాక్ రాజధాని బాగ్దాద్, లెబనాన్లోని బీరుట్లో తలదాచుకున్నట్టు మొసాద్ పసిగట్టింది. ఇక అతన్ని చంపే పనిని ఏజెంట్ సాడ్నెస్కి అప్పగించారు. ఏజెంట్ సాడ్నెస్ హదాద్ ఇంటికి ఆఫీస్కు వెళ్లేందుకు అనుమతి ఉంది. దీంతో అతనైతేనే ఆపరేషన్ విజయవంతంగా నిర్వహిస్తాడని మొసాద్ భావించింది. అయితే వాడీ హదాద్ను చంపాలంటే పగడ్బందీ ప్రణాళిక ఉండాలి. ఆషామాషిగా చంపడం కుదరదు. తుపాకులతో బాంబులతో చంపడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పటిలాగా డ్రోన్లు కూడా అప్పట్లో లేవు. దీంతో మొసాద్ అనూహ్యమైన ప్లాన్ వేసింది. టూత్పేస్ట్తో చంపాలని నిర్ణయించింది. ఈ పనిని ఇజ్రాయెల్ టెల్ అవీవ్కి ఆగ్నేయంగా ఉన్న నెస్ జియోనాలోని ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ రీసెర్చ్కు అప్పగించింది. ఈ ఇన్స్టిట్యూట్లో సరికొత్త విషాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని ఉపయోగించిన తర్వాత మనుషులు వెంటనే చనిపోరు. అందుకు కొంతకాలం పడుతుంది. ఈ సమయంలో ఏజెంట్లు తప్పించుకోవడానికి వీలవుతుంది. ఈ విషాన్ని టూత్పేస్ట్లో కలిపి ఏజెంట్కు అప్పగించారు. ఈ పేస్ట్ను హదాద్ ఉపయోగించేలా చేయడం ఏజెంట్ పని. అనేక ప్రయత్నాల తర్వాత ఏజెంట్ ఎంతో చాకచక్యంగా ఈ పనిని పూర్తి చేశాడు. వాడీ హదాద్ ఆ టూత్పేస్ట్ను ఉపయోగించడం మొదలుపెట్టాడు. అంతే, ఇక అతనికి చుక్కలు కనిపించడం మొదలైంది. కొద్ది రోజుల తర్వాత భోజనం చేసిన వెంటనే వాడీ హదాద్కు కడుపు నొప్పి మొదలైంది. మెల్లిమెల్లిగా కడుపు నొప్పి పెరుగుతూ వచ్చింది. ఎంతగా అంటే నొప్పి భరించలేక తలను గోడకు బాదుకునేంతగా. ఆ తరువాత హదాద్ను ఇరాక్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స కోసం పంపించారు. అయితే అతడికి హెపటైటిస్ ఉందని డాక్టర్లు చెప్పారు. అతడి ఆరోగ్యం మెరుగుపడడానికి పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ ఇచ్చారు. అప్పటికి అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ఆ తర్వాత జుట్టు రాలడం ప్రారంభమైంది. తీవ్రమైన జ్వరం వచ్చింది. అతడి ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు విషమించింది. కారణం ఏంటి అనే విషయం డాక్టర్లకు కూడా అంతుపట్టలేదు. ఈ విషయంలో పాలస్తీనా పాలకుడు యాసిర్ అరాఫత్ అప్పటి తూర్పు జర్మనీని సాయం అడిగారు. హదాద్ను బాగ్దాద్ నుంచి విమానం ద్వారా తూర్పు బెర్లిన్కి తరలించారు. తూర్పు బెర్లిన్ తీసుకువెళ్లే సమయంలో అతడికి సంబంధించిన మలమూత్రాల శాంపిల్స్తో పాటు టూత్పేస్ట్ను కూడా తీసుకెళ్లారు. 41 ఏళ్ల హదాద్ బాధను భరించలేక అరుస్తూ ఉంటే ఆ అరుపులకు ఇతర రోగులు తట్టుకోలేకపోవడంతో ఆసుపత్రి మొత్తం ఖాళీ చేయించాల్సి వచ్చింది. చాలాసార్లు రక్తస్రావం జరిగేది. అతడి గుండె చుట్టూ రక్తస్రావం అయ్యింది. నాలుక, గొంతు నుంచి కూడా రక్తం కారేది. అతడికి వైద్యం చేస్తున్నప్పటికీ అతడి ప్లేట్లెట్ కౌంట్ దారుణంగా పడిపోయింది. చివరి 10 రోజులు హదాద్ అత్యంత దారుణమైన బాధను అనుభవించాడు. మార్చి 29న హదాద్ చనిపోయాడు. అతనికి ఇచ్చిన టూత్పేస్ట్లో థాలియం అనే మెటల్ను కలిపారని కొందరు చెబుతున్నా విషానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికీ బయటపడలేదు. ఇజ్రాయెల్ అనుకుంటే శత్రువు ఏ కన్నంలో దాక్కున్నా చంపగలదు అన్నదానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. తాజాగా కేవలం 12 గంటల వ్యవధిలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాతో పాటు హిజ్బుల్లా కమాండర్
ఫ్యాట్షుక్ ఫవాద్ను అంతమొందించడం కేవలం మొసాద్కే సాధ్యమైంది. దీంతో మొసాద్ పేరు మరోసారి ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.